మీరు ఐటీ వారైనా సరే లేదా ఐటీతో సంబంధం లేని వారైనా సరే ఐటీ రంగంలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్ చేయాలి అని బలమైన కోరిక ఉంటే ఈ వీడియో మీ కొరకే. వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి. ముఖ్యంగా మంచి భవిష్యత్తు కొరకు, మంచి ఉద్యోగావకాశాల కొరకు, మంచి జీతాల కొరకు, మంచి ప్యాకేజీల కొరకు ఏం చేయాలి అని చాలామంది విద్యార్థులు ఆలోచిస్తూ ఉంటారు. సో ఈ వీడియో ఒక్కసారి పూర్తిగా చివరి వరకు చూడండి. ఆ తర్వాత మీ యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు మీరేం చేయాలో డిసైడ్ చేసుకోవచ్చు. ముందుగా చిన్న రిక్వెస్ట్, కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. వీడియోకు స్వాగతం పలుకుతూ ఓడిన్ స్కూల్ చాలా మందికి తెలిసి ఉంటుంది, చాలా మంది వినే ఉంటారు. కానీ ఈ వీడియోలో మీకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. డేటా సైన్స్ సంబంధించిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీరు ఈ వీడియోలో చూడవచ్చు. ముఖ్యంగా ఓడిన్ స్కూల్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఓడిన్ స్కూల్ సంబంధించిన రేటింగ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. 4.6 గూగుల్ రేటింగ్ గా ఉంది. ఒక మంచి రేటింగ్ గా దీన్ని మనం భావించవచ్చు. ఈ విధంగా ఒక స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ లో ఒక స్టాండర్డ్ కోర్సును ఆఫర్ చేస్తున్నారు. ముఖ్యాంశాలు మనం చూసుకున్నప్పుడు ఇన్స్ట్రక్టర్ ద్వారా ఉండే క్లాసెస్, అదేవిధంగా జాబ్ రెడీనెస్ సంబంధించి 6 months లో మనం ఏ విధంగా జాబ్ రెడీనెస్ గా కావచ్చు, అదేవిధంగా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, ఇతర లెర్నింగ్ విధానాల గురించి, దాంతో పాటుగా అన్లిమిటెడ్ ఉద్యోగ అవకాశాల గురించి, ఇలాంటి ముఖ్యమైన అంశాల గురించి మనం చర్చించుకోబోతున్నాము. మనలో చాలా మంది ఏదైనా కోర్సులో చేరాలి లేదా ఏదైనా నేర్చుకోవాలి, ఏదైనా ట్రైనింగ్ పొందాలని భావించినప్పుడు వాటికి సంబంధించిన ప్లేస్మెంట్ అవకాశాల గురించి ముందుగా వెతుకుతూ ఉంటారు. ఈ విధంగా మనం ఓడిన్ స్కూల్ సంబంధించిన 500+ గా ఉన్న హైరింగ్ పార్ట్నర్స్ లిస్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఈ హైరింగ్ పార్ట్నర్స్ చాలా వరకు మల్టీనేషనల్ కంపెనీస్ గా మీరు గుర్తించవచ్చు. వాటికి సంబంధించిన లోగోస్ కూడా మీకు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మనం ఓడిన్ స్కూల్ 500+ హైరింగ్ పార్ట్నర్స్ తో పాటుగా ఈ బూట్ క్యాంప్ ను అందజేస్తుంది. దీనిలో చేరడం ద్వారా మనకు ఆయా కంపెనీల్లో చేరడానికి ఉద్యోగ అవకాశాలు అనేవి మెండుగా ఉంటాయి. సో ప్రీవియస్ గా ఆల్రెడీ ఎవరైనా చేరారా, ఇంతకుముందు ఈ కోర్సు పూర్తి చేసిన వారు, ఈ బూట్ క్యాంప్ లో చేరిన వారు ఎవరైనా సరే ఆయా కంపెనీస్ లో చేరడం జరిగిందా, వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇలా ఎన్నో రకాలుగా వీడియో రూపంలో వారికి సంబంధించిన ప్రొఫైల్స్, ప్రూఫ్స్ తో పాటుగా మీకు అందించడం జరిగింది. ఈ విధంగా వారికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా చూసుకోవచ్చు. ఆల్రెడీ తమ యొక్క కెరీర్ గ్యాప్ ఉన్నవారు, అదేవిధంగా కెరీర్ ను చేంజ్ చేసుకున్నవారు, ఫ్రెషర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆల్రెడీ సీనియర్ రిక్రూట్మెంట్ అడ్వైజర్ నుండి డేటా అనలిస్ట్ గా ఏ విధంగా మార్పు చెందారు, ఏ విధంగా 229% శాలరీ హైక్ పొందడం జరిగిందో, వారికి సంబంధించిన నేమ్, అదేవిధంగా ఇమేజెస్, వారికి సంబంధించిన ఆర్గనైజేషన్, వారు చేరిన కంపెనీ వివరాలు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. 6 years గ్యాప్ తర్వాత సింగిల్ విండో ఆపరేటర్ నుండి సీనియర్ అనలిస్ట్ గా క్యాప్జెమిని లో పనిచేస్తున్న వీరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. పూర్వం డైటీషియన్ గా పనిచేస్తూ ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా మారిన నిధి కులకర్ణి గారి గురించి కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. వీరందరికి సంబంధించిన వీడియో ప్రొఫైల్స్ ఉన్నాయి. అదేవిధంగా వీరికి సంబంధించిన లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ కూడా మీరు చూసుకోవచ్చు. వీరిలాగా మీరు కూడా మారడానికి అవకాశం ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం, ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి ఎవ్రీ వీక్ వస్తూ ఉంటాయి. ప్రతి వారం ప్లేస్మెంట్ ఆపర్చునిటీ అనేది వస్తూ ఉంటుంది. ఈ విధంగా మనకు 360 ప్లేస్మెంట్ అసిస్టెంట్ ను కూడా రెగ్యులర్ గా కల్పిస్తూ ఉంటారు. ప్రస్తుత వారంలో 290 జాబ్స్ ప్రస్తుతం రెడీగా ఉన్నాయి. ఆయా కంపెనీకి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. వాటిలో ఏ స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా ఆ అవకాశాలు మనం పొందవచ్చు, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. కోడింగ్స్ సంబంధించిన ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి. వాటిలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ మనం చూసుకున్నప్పుడు కెరీర్ సర్వీసెస్. ఈ కెరీర్ సర్వీసెస్ లో వర్క్ ప్లేస్ స్కిల్స్ ఉంటాయి, ప్రొఫెషనల్ ప్రొఫైల్ బిల్డింగ్ చేయడం, అదేవిధంగా మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ చేయడం, రెజ్యూమే బిల్డింగ్ అనేది ఉంటుంది, ఆన్లైన్ ప్రొఫైల్ బిల్డింగ్ ఉంటుంది. అదేవిధంగా ఇంటర్వ్యూస్ అంటే భయం లేకుండా మాక్ ఇంటర్వ్యూస్ అనేవి రెగ్యులర్ గా కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇండస్ట్రీ ఇంటర్యాక్షన్ అనేది ఉంటుంది, బిహేవియరల్ స్కిల్స్ సంబంధించిన వర్క్ షాప్స్ ఉంటాయి, వీక్లీ జాబ్ డ్రైవ్స్ అనేవి ఉంటాయి. వాటితో పాటుగా ఇంకో విషయాన్ని మనం చూసుకున్నప్పుడు బూట్ క్యాంప్ పూర్తయిన తర్వాత 1 లేదా 2, 3 ఇంటర్వ్యూస్, ఇలా కాకుండా అన్లిమిటెడ్ ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్ మనకు కల్పిస్తూ ఉన్నారు. ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు 2 years వరకు ఈ అన్లిమిటెడ్ ఇంటర్వ్యూ ఆపర్చునిటీ అనేది మనం పొందవచ్చు. ఏ కోర్స్ అయినా, ఏ బూట్ క్యాంప్ అయినా సరే వాటికి సంబంధించిన కరికులం పైనే ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా మనం ఈ కరికులం డిజైన్ చూసుకున్నప్పుడు, కరికులం అనేది 2 రకాలుగా మీకు అందివ్వడం జరుగుతుంది. కోర్ మాడ్యూల్స్ ఉన్నాయి, అదేవిధంగా ఎలెక్టివ్స్ ఉన్నాయి. కోర్ మాడ్యూల్స్ లో ముఖ్యంగా మనం చూసుకున్నప్పుడు స్టెప్ అప్ టు డేటా సైన్స్, స్టాటిస్టిక్స్, అదేవిధంగా SQL, పైథాన్, EDA, మెషిన్ లెర్నింగ్, దాంతో పాటుగా పవర్ BI, అదేవిధంగా బిజినెస్ ఇంటెలిజెన్స్, స్టోరీ టెల్లింగ్, ఇలాంటి ఎన్నో రకాలుగా కోర్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటితో పాటుగా ప్రస్తుతం డిమాండ్ ఉండే ఎలెక్టివ్స్ ను కూడా అందిస్తున్నారు. గిithub, NLP, ELT, స్పార్క్, అదేవిధంగా ఎయిర్ ఫ్లో, మైక్రోసాఫ్ట్ అజూర్, అదేవిధంగా అజూర్ డేటా ఫ్యాక్టరీ, పవర్ BI అడ్వాన్స్, ఇలాంటి ఎన్నో రకాల ఎలెక్టివ్స్ కూడా మీకు అందిస్తున్నారు. ఈ కరికులం అనేది పర్ఫెక్ట్ కరికులం గా మనం భావించవచ్చు. ఇండస్ట్రీ అలైన్డ్ కరికులం గా దీన్ని మనం పిలవచ్చు. ఈ విధంగా ఏ కరికులం అయినా సరే ఇండస్ట్రీ అలైన్ గా ఉండాలి. ఏదో సర్టిఫికేట్ ఇవ్వడం లాంటి కరికులం కాకుండా ఇండస్ట్రీ అలైన్డ్ కరికులం ను మనకు అందిస్తున్నారు. ప్రతి నెల ఇండస్ట్రీ యొక్క రిక్వైర్మెంట్ మారుతూ ఉంటుంది, కావున ఆ రిక్వైర్మెంట్స్ ఆధారంగా ఎవ్రీ మంత్ ఈ ఇండస్ట్రీ కరికులం ను రివైజ్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా మనకు అప్డేటెడ్ కరికులం అందిస్తున్నారు. అప్డేటెడ్ బోధన అనేది ఉంటుంది. నెక్స్ట్ ప్రాక్టికల్ టూల్స్ మనం చూస్తున్నప్పుడు ఎన్నో రకాల టూల్స్ అందిస్తున్నారు. ప్రస్తుతం బాగా డిమాండ్ లో ఉన్న ఈ టూల్స్ ద్వారా మీకు ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయి. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ లేకుండా కరికులం అనేది పూర్తవ్వదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ విషయాన్ని కూడా విద్యార్థులు గమనించాలి. ఈ విధంగా మనకు
ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అందిస్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు అకాడమిక్ పర్ఫార్మెన్స్ సంబంధించి, అదేవిధంగా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించి, అదేవిధంగా సేల్స్ గ్రోత్, డయాబెటీ ప్రిడిక్షన్ సంబంధించి, ఐఎంయుఎస్ ఇన్వెంటరీ అనాలిసిస్ సంబంధించి, క్రెడిట్ ఫ్రాడ్ డిటెక్షన్ సంబంధించి, బ్యాంక్ మార్కెటింగ్ సంబంధించి, ఈ విధంగా ఎన్నో రకాలుగా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అందిస్తున్నారు. డేటా సైన్స్ ఎన్నో రకాల ఇన్స్టిట్యూట్స్ అందిస్తున్నాయి. ఓడి స్కూల్లోనే ఎందుకు చేరాలి, అది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఒక్కసారి మనం వాటికి సంబంధించిన పోలిక చూసుకున్నప్పుడు వాటికి సంబంధించిన డిఫరెన్స్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ముందుగా ఓడింగ్ స్కూల్ సంబంధించి, దాని తర్వాత నార్మల్ గా ఉండే ఇతర ఇన్స్టిట్యూట్ సంబంధించిన డిఫరెన్స్ చార్ట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓడింగ్ స్కూల్లో క్లాసెస్ ఎలా ఉంటాయి, లైవ్ ఆన్లైన్ క్లాసెస్ లెడ్ బై ఇన్స్ట్రక్టర్స్ ఉంటాయి. నెక్స్ట్ బూట్ క్యాంప్ ప్రైస్ చూసుకున్నప్పుడు, ఫీజు చూసుకున్నప్పుడు వెరీ హై వాల్యూ ఫర్ మనీ. ఇక్కడ మనం చెల్లించే ఫీజును ఒకసారి ఈ కోర్స్ తో పోల్చుకున్నప్పుడు, ఈ బూట్ క్యాంప్ తో పోల్చుకున్నప్పుడు, మనం పొందే నాలెడ్జ్ తో పోల్చుకున్నప్పుడు హై వాల్యూ ఫర్ మనీగా చెప్పుకోవచ్చు. స్కాలర్షిప్ చూసుకున్నప్పుడు స్కాలర్షిప్స్ అప్ టు 30,000 రూపీస్ వరకు మనకు ఓడింగ్ స్కూల్ స్కాలర్షిప్ అందిస్తుంది. కరికులం చూసుకున్నప్పుడు ఇంతవరకే మనం మాట్లాడుకోవడం జరిగింది. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అనేవి ఇండస్ట్రీ అలైన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. మాక్ ఇంటర్వ్యూస్ చూసుకున్నప్పుడు ఒక డెడికేటెడ్ టీం మన మాక్ ఇంటర్వ్యూస్ కొరకు మాత్రమే పనిచేస్తుంది. కెరీర్ సర్వీసెస్ ను కూడా పోల్చుకోవచ్చు. ఎక్స్టెన్సివ్ సర్వీసెస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ రెజ్యూమే బిల్డింగ్, అదేవిధంగా బిహేవియరల్ స్కిల్స్ సంబంధించిన వర్క్ షాప్స్. సపోర్ట్ టీం చూసుకున్నప్పుడు డెడికేటెడ్ సపోర్ట్ టీం కూడా మనకు అందిస్తుంది. ప్లేస్మెంట్ ఆపర్చునిటీ కొరకు ఏం చేస్తూ ఉంటారు, ఉద్యోగ అవకాశాల కొరకు అన్లిమిటెడ్ ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్ ను కల్పిస్తూ ఉన్నారు. జాబ్ డ్రైవ్స్ ఎలా ఉంటాయి, వీక్లీ జాబ్ డ్రైవ్స్ అనేవి ఉంటాయి. 5th మంత్ నుండే మనకు జాబ్ డ్రైవ్ అనేది ప్రారంభం అవుతుంది. అప్ టు 2 years వరకు ఈ జాబ్ డ్రైవ్ అనేది కంటిన్యూ చేయవచ్చు. దానితో పాటుగా మన తరపున ఓడింగ్ స్కూల్ చెందిన టీమే శాలరీ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. మన శాలరీ గురించి వారే నెగోషియేట్ చేయడం జరుగుతుంది. ఆయా కంపెనీలతో మన శాలరీకి సంబంధించిన విషయాలు వారే నెగోషియేట్ చేయడం జరుగుతుంది. మంచి ప్యాకేజీ పెంచడానికి, మంచి శాలరీ పెంచడానికి ఈ విధంగా ఎంతగానో వారే కృషి చేస్తూ ఉంటారు. ఇలాంటి పర్ఫెక్ట్ బూట్ క్యాంప్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది, ఫీజు ఎలా ఉంటుంది, ఇక్కడ మనం చూసుకున్నప్పుడు దానికి సంబంధించిన నెక్స్ట్ కోహర్ట్ అనేది 27th మే రోజు ప్రారంభం అవుతుంది. ఈ రోజే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చాలా లిమిటెడ్ సీట్స్ అనేవి ఉంటాయి. సో ఫీజు గురించి మనం చూసుకున్నప్పుడు 99,000 రూపీస్ ప్లస్ జిఎస్టీగా ఫీజు అనేది ఉంటుంది. సో ఫీజు ఎక్కువగా అని భావించవద్దు. ఇక్కడ మనం ఇంకో విషయాన్ని కూడా గమనించాలి. స్కాలర్షిప్స్ అప్ టు 30,000 రూపీస్, 30,000 రూపాయల వరకు మనకు స్కాలర్షిప్ అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకో గొప్ప ఆఫర్ కూడా ఉంది, ఎర్లీ బర్డ్ ఆఫర్. ఈపీఓ కింద మీకు 10,000 రూపీస్ వరకు డిస్కౌంట్ పొందవచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసి మీరు అప్లై చేసినట్లయితే ఇంకో 10,000 రూపీస్ ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద మీరు డిస్కౌంట్ పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ విధంగా స్కాలర్షిప్ పొందవచ్చు. అదేవిధంగా ఇంకో 10,000 రూపాయల వరకు డిస్కౌంట్ పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీరు చెల్లించదలుచుకున్న ఫీజు ఒకేసారి చెల్లించవచ్చు, లేదా లంసం చెల్లించలేని వారి కోసం ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ కూడా ఉంది. 3 months లో ఫీజు చెల్లించవచ్చు, 6 months, 9 months, అదేవిధంగా 12 months లో ఈ విధంగా ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఈ ఆప్షన్ కూడా ఉంది. ఈ ఆప్షన్స్ ద్వారా కూడా మీరు ఫీజు చెల్లించవచ్చు. సో అత్యంత ముఖ్యమైన విషయం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు బూట్ క్యాంప్ లో ఫీజు చెల్లించి చేరిన తర్వాత 10 days లోపుగా మీరు సాటిస్ఫై కానట్లయితే ఫీజు ఫుల్లీ రిఫండ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఫైనల్ గా మాట్లాడుకోబోయేది, మనకు ఈ బూట్ క్యాంప్ లో ఇన్స్ట్రక్టర్స్ ఎవరు, అదేవిధంగా మెంటార్స్ ఎవరు ఉంటారు, వారికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. వారికి సంబంధించిన నేమ్ కనిపిస్తుంది, ఇమేజెస్, అదేవిధంగా వారి యొక్క ప్రొఫెషన్, వారి యొక్క క్వాలిఫికేషన్, అదేవిధంగా ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. ఎంతో మంచి క్వాలిఫికేషన్స్ తో కూడిన, ఎంతో ఎక్స్పీరియన్స్ గల ఇన్స్ట్రక్టర్ ద్వారా, మెంటర్స్ ద్వారా మనకు బోధన అనేది ఉంటుంది. వారికి సంబంధించిన డీటెయిల్ ప్రొఫైల్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా ప్రొఫైల్ చూసుకోవాలనుకున్నప్పుడు లింక్డ్ఇన్ సంబంధించిన లింక్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఈ లింక్డ్ఇన్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు వారికి సంబంధించిన ప్రొఫైల్ అనేది డీటెయిల్ గా కనిపిస్తుంది. ఇక్కడ కూడా మరి వారి గురించి వెరిఫై చేసుకోవచ్చు. ఇలా మీకు మంచి మెంటర్స్ ద్వారా, మంచి ఇన్స్ట్రక్టర్ ద్వారా బోధన అనేది ఉంటుంది, మంచి ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు మీరు రిక్వెస్ట్ ఏ కాల్ బ్యాక్ ఈ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ఈ బూట్ క్యాంప్ లో త్వరగా చేరండి, ఈ రోజే చేరండి, ఎర్లీ బర్డ్ ఆఫర్ పొందండి. అదేవిధంగా ఫీజులో డిస్కౌంట్ పొందడానికి అవకాశాన్ని మిస్ చేసుకోకండి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. కోహర్ట్ అనేది 27th మే రోజు ప్రారంభం అవుతుంది. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. వీడియో బాగుంది అనుకుంటే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వాట్సాప్ లో మీ మిత్రులందరికీ షేర్ చేయండి.